ఒక కంప్యూటర్ వైరస్ రోబోటిక్ సైనికుల గల భయంకరమైన సైన్యాన్ని సృష్టించి ప్రపంచాన్ని ఆక్రమించింది. కానీ ఒక్క చోట మనం సురక్షితంగా ఉండొచ్చు. అదే డామ్ సిటీ ఆఫ్ కారెంత్. మనకి మిగిలిన ఒకే ఒక్క నమ్మకం. పవర్ రేంజర్స్ ఆర్పిఎం గత ఎపిసోడ్ లో నాకు ఐస్ స్కల్ప్చర్స్ కావాలి, నాకు కేవియర్ కావాలి, నాకు సర్చ్ లైట్స్ కావాలి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉండాలి. నీ కోసం దీన్ని పంపించారు మిస్ సమ్మర్. ఇది ఎంతో విలువైన మీ ఫ్యామిలీ ఆస్తి. ద లాన్స్ డౌన్ డైమండ్. దానితో నేను సిటీ ఆఫ్ కోరంత్ని శాశ్వతంగా నాశనం చేయగలను. ఆలస్యంగా వచ్చారు రేంజర్స్. ఈ బ్లాక్ టైం. మామ్, డాడ్, మీరిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు నువ్వు ఎవరన్న విషయం గుర్తు తెచ్చుకోవాల్సిన టైం వచ్చింది. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. నాకు అర్థం ఎలా చెప్పు. నిజంగానే పెళ్లి చేసుకుంటానని సమ్మర్ వాళ్ళ పేరెంట్స్ చెప్పిందా? ఒక ఏడాది పాటు తనని ఫ్రీగా వదిలేసి ల్యాండ్స్డౌన్ వారసురాలని మర్చిపోయి సరదాగా తిరగనిస్తే అలా చేస్తానని మాటిచ్చిందట. నాకు విషయం అర్థం కావట్లేదు. అసలు మమ్మీ డాడీ సెలెక్ట్ చేసిన ఏ బెర్రోను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవాలి? తను ధనవంతుని చేసుకోబోతుంది. ధనవంతులు అందరూ అలాగే చేస్తారు. అంతేకాదు, 5 ఏళ్లప్పుడే తనకు చాస్కి పెళ్లి చేయాలని వాళ్ళ పేరెంట్స్ నిర్ణయించారట. ఏంటి? ఒక్క నిమిషం. చార్ల్స్ వించెస్టర్ ద ఫోర్త్. వించెస్టర్ ఆస్తికి ఏకైక వారసుడు. వాళ్ళ ఫ్యామిలీ సమ్మర్ వాళ్ళకన్నా ధనవంతులు. నో 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 వెయిట్ వెయిట్ వెయిట్. ఒక మంచి వెడ్డింగ్ రిసెప్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, సారీ ఫ్లన్, నేను నిరాశపరచడం ఇష్టం లేదు. కానీ అసలు వెడ్డింగ్ అన్నదే లేదు. Get in gear. గుర్తుంచుకో, వెజిటబుల్స్ ఎక్కువగా తినాలి. నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని నా పేరెంట్స్ తో చెప్పేశాను. కానీ సమర్, దాని గురించి బాగా ఆలోచించావా? అంటే అంత డబ్బు నీకు సొంతమైతే నువ్వు ఎంతో ధారాళంగా దానం చేయొచ్చు. నీ పెట్టి ఇవ్వచ్చు. అవును, అంతేకాదు నువ్వు ఒక పెద్ద గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయొచ్చు. డాన్స్ ప్రోగ్రామ్, మంచి బ్యాండ్, తెల్లారేంత వరకు ఆటపాట సరదాలు. కమాన్ ఫ్రెండ్స్, కాస్త రెస్ట్ తీసుకోండి. అంతేకాదు డబ్బుతో అన్నిటి కొనలే కదా, అంతేనా సమర్? నా దగ్గర డబ్బు ఉంది. నా దగ్గర డబ్బు ఉంది. ప్లీజ్, మీకు కావాల్సినంత ఇస్తాను. ఎవరైనా ఉన్నారా? ఆపండి, ఆపండి.
లేట్ అయినందుకు సారీ. ఆండ్రూస్ ఆలస్యమైనందుకు క్షమించండి మిస్ సమ్మర్. వెంజిక్స్ డ్రోన్స్ మన కోర్ని నాశనం చేశారు. నేను వేరే బండిని తీసుకురావడానికి ఆలస్యమైందంటే. ఆండ్రూస్ రండి మిస్ సమ్మర్, షీల్డ్స్ వేసే ముందే కోరింత సిటీకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. మీ పేరెంట్స్ ఎదురు చూస్తున్నారు. ఇంత ఘోరమైన బండిలో నేను వెళ్ళడం ఎవరు చూడకపోతే మంచిదనుకుంటాను. తప్పకుండా మిస్ సమ్మర్, నేను పక్కవాటిగా ఉన్న రోడ్డు వైపే వెళ్తాను. ఎవరు చూడరు. ఓ ద లాన్స్ డౌన్ డైమండ్ అందులోనే ఉండాలి. ఆమెను మీరు ఏం చేయబోతున్నారు? పిలిచి పారేస్తారా? నో, ఏంటి? నాకు వేరే ఐడియా వచ్చింది. అప్గ్రేడ్ చేద్దాం. నీ అదృష్టం బాగుండి టెరాయా 7 ఆ ల్యాన్స్ డౌన్ డైమండ్ తేవడానికి నీకు ఈ మానవ రూపం అవసరం. అది నా కెమెరా అటాక్ బాట్ అవసరం. భలే 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 రేంజర్ ఎల్లోకి పెళ్ళా? నాకు రావాల్సిన ఇన్విటేషన్ ఎక్కడో మిస్ అయింది అనుకుంటాను. ల్యాన్స్ డౌన్ వాళ్ళు అరుదైన బ్లాక్ డైమండ్ ని వాళ్ళ అమ్మాయి పెళ్లికి గిఫ్ట్ గా ఇస్తారు. అయితే ఆ పెద్ద మెరుపుల డైమండ్ నా చేతికి రావడం, సిటీ ఆఫ్ కోరింత్ నాశనం అవడం, ఎల్లో రేంజర్ పెళ్లి పాడవడం అన్ని ఒకేసారి జరుగుతాయన్నమాట. నేను తప్పకుండా వెళ్ళాల్సిందే. ఓ వచ్చేసావా సమ్మర్? దీని గురించి మీకేమైనా తెలుసా? నాకు తెలియకపోవడం ఏమిటి? ఎంతైనా ఇది వాళ్ళ ఒక్కగానొక్క కూతురు పెళ్లి కదా, నాకు తెలుసు. సమ్మర్ చూడు, నీకు మిస్సెస్ వించెస్టర్ గుర్తున్నారా? గుర్తున్నారు. అడుగో, పెళ్లి కొడుకే స్వయంగా ఇక్కడికి వచ్చాడు. హలో చాస్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వేళ కొలవద్దమ్మా. నీ పెళ్లికి ముందు రిహార్సల్ లాంచ్. తోడు పెళ్లి కూతురు నేనే. చూసావా, నేను నిన్ను ట్రక్ నుండి తోసినప్పుడు నీకేం కథనే అన్నాను కదా. మీతో మాట్లాడాలి. నేను చెప్పానుగా, నేను చాస్ని పెళ్లి చేసుకోను. అసలు ఎవరిని పెళ్లి చేసుకోను. ప్లీజ్ తల్లి, నువ్వు చేసుకోవాలి. నేను చేసుకోకపోతే ఏమవుతుంది? చేసుకోకపోతే నీకేమీ అవ్వదమ్మా. మాకు జరుగుతుంది తల్లి. ఆల్రెడీ జరిగిపోయింది. ఆల్రెడీ జరిగిందా? చూడమ్మా సమ్మర్, అంతా పోయింది. ఏమంటున్నారు? మన దగ్గర డబ్బు లేదు. అసలు ఈ మాటలు నా నోటంట వస్తున్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను. మన దగ్గర డబ్బు లేదు. వెంజిక్స్ దాడులు జరిగినప్పుడు మన ఆస్తి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుంచాం. మన దగ్గర డబ్బు లేదు. అక్కడక్కడ ఏవో కొంచెం మాత్రమే మిగులున్నాయి. మనం ఏమీ లేకుండానే కోరింతకొచ్చాం. మన దగ్గర డబ్బు లేదు. అసలు మామూలు ప్రజలు ఈ మాటని ఎలా అంటూ ఉంటారే? అలా అనరు. మీకు చెప్పాను కదా, వాళ్ళు జాబ్స్ అనేవి చేసుకుంటూ బిజీగా ఉంటారు. ఓ ఎస్, జాబ్స్, కరెక్ట్. సరే గానీ మీ దగ్గర డైమండ్ ఉందిగా? డైమండ్ ఉంది. అది మన దగ్గర ఉంటేనే మనం ధనవంతులనే అభిప్రాయం వాళ్ళకి కలుగుతుంది. అప్పుడే నీకు మంచి ధనవంతుల సంబంధం చేయగలం కదా. ఇదంతా మీరు చెప్పుండొచ్చుగా. చెప్పాలా? ఎప్పుడు? ఎలా? నువ్వు నీ జీవితంలో బిజీగా ఉన్నావుగా. ఆ టైట్ గా ఉన్న ఎల్లో డ్రెస్ వేసుకొని అందరినీ కాపాడుతూ. మాతో మాట్లాడే టైం ఇది. ఆ డైమండ్ ని దొంగిలించడానికి వెంచిక్స్ ఎవరినో పంపాడు. నాకు అది కావాలి. అవును డియర్, నీకు ఆ డైమండ్ కావాలి. మాకు ఈ పెళ్లి జరగడం కావాలి. అంటే ఆ డైమండ్ ఇవ్వడం కుదరదంటారా? నీకు దాన్ని మేము పెళ్లిలో ఇస్తాం. చూడు, ఆ విషయం పేపర్లో కూడా వచ్చింది. నాకు అతనంటే ఇష్టం లేదు. అతనంటే నీకు ఇష్టం లేకపోవచ్చు. ఒకవేళ అతను ధనవంతుడై నీకు నచ్చుంటే మేము నిన్ను ఇంత కష్టపెట్టాల్సిన పని ఉండేది కాదు. నాకు అర్థం కావట్లేదు సమ్మర్. ఒక ఏడాది ముందు నువ్వు శాస్త్రిని పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నావు కదా. ఇప్పుడేమైంది? సారీ మిస్ సమ్మర్, బస్సు పూర్తిగా పాడైపోయింది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆండ్రూస్ కోరిన్ చేరుకోవాలంటే ఎంత దూరం వెళ్ళాలి? దాదాపు 80 మైళ్ళు మిస్ సమ్మర్. కాస్త దూరమే. ఆండ్రూస్ నా వల్ల కావడం లేదు. నాకు రెస్ట్ కావాలి. సరే మిస్ సమ్మర్. ఎక్సలెంట్ ఐడియా మిస్ సమ్మర్. ఆండ్రూస్, చెప్పండి మిస్ సమ్మర్. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా. ఎస్ మిస్ సమ్మర్. అసలు నన్ను పెంచింది నువ్వే కదా. ఒక రకంగా ఆ మాట నిజమే మిస్ సమ్మర్. ఆండ్రూస్, ఏంటి మిస్ సమ్మర్? మీ ఇంటి పేరు కూడా నాకు తెలీదు. మనం వెళదాం మిస్ సమ్మర్.
ఉద్దేశంలో మరో 20 మైళ్ళు ఉంటుందనుకుంటాను మిస్ సమ్మర్. త్వరగా రండి, వెళదాం. ఆగు ఆండ్రూస్, నేను నిన్ను ఒక విషయం అడగాలి. దానికి సూటిగా నిజం చెప్పు. తప్పకుండా చెప్తాను మిస్ సమ్మర్. నేనేం చేసిన ఎందుకు సహిస్తావు? నన్ను వదిలేసి నీ దారంటే ఎందుకు వెళ్ళడం లేదు? నేను ఇన్నేళ్లుగా మీతోనూ మీ కుటుంబంతోనూ ఉండడానికి ఒకే ఒక్క కారణం ఉంది మిస్ సమ్మర్. నేను వెయిట్ చేస్తున్నాను. దేనికోసం వెయిట్ చేస్తున్నావు? మీకోసమే మిస్ సమ్మర్. మీ నిజ స్వరూపం తెలుసుకోవాలనే నా ఆశ. ఈ రంగురంగుల మేకప్, ఈ హెయిర్ స్టైల్, మీరు వేసుకున్న డ్రెస్, ఆ డైమండ్ గురించి తెలుసుకోవాలి. నేనెవరినో నాకే తెలీదు. అదేం పర్వాలేదు మిస్ సమ్మర్, నాకు తెలుసు. అందువల్లే నేను సంతోషంగా వెయిట్ చేస్తున్నాను. మిస్ సమ్మర్, జాగ్రత్త. పదం, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇంకా 20 మైళ్ళ దూరమే ఉంది మిస్ సమ్మర్. మీ వల్ల అవుతుంది. నువ్వు లేకుండా అవ్వదు, ప్లీజ్. అసలు నేనెవరినో, నా నిజ స్వరూపం ఏమిటో నాకు తెలియదు. అందువల్ల నువ్వు రావాలి. ఏం పర్వాలేదు మిస్ సమ్మర్, నేను గమనిస్తూనే ఉంటాను. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ మరో 22 నిమిషాల్లో సిటీ షీట్స్ మూతపడతాయి. కౌంటింగ్ మొదలైంది. కమాన్, త్వరగా రండి. కమాన్, పదండి. కమాన్, 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 మూవ్, మూవ్. మార్నింగ్ మరో 22 నిమిషాల్లో సిటీ షీట్స్ మూతపడతాయి. కౌంటింగ్ మొదలైంది. ఇంకా 22 నిమిషాలే ఉందట. మనమందరం ధనవంతులయ్యే అవకాశం ఉంది. టెస్టింగ్. ఏయ్, ఏంటి నువ్వు చేస్తుంది? ఆపు. ఇది వెడ్డింగ్ రిసెప్షన్. మ్యూజిక్ సరిగ్గా వినపడకపోతే బాగుండదు. నిజం చెప్పాలంటే నా కొడుకు ఒక గ్యారేజ్ లో పెళ్లి జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఓ, పెళ్లి చేసుకోవడానికి గ్యారేజ్ తగ్గిన చోటు తెలుసా? అందరికీ అందుబాటులో ఉన్న చోటు కూడా ఇదే. అందుకే దీన్ని ఎంచుకున్నాం. ఈ చోటికి 3 సంవత్సరాల వెయిటింగ్ లిస్ట్ ఉంది తెలుసా? ఆ డైమండ్ ఆచూకీ తెలియలేదే. నా కెమెరా బాట్తో కలిసి దాడి చేసి దాన్ని చేజిక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? తప్పకుండా. అది చాలా ఈజీ. హాయ్, నేను ఎక్కడో చూసినట్టున్నాను. నువ్వు హెప్సన్ కాలేజ్లో చదివావా? న్యూటన్ ప్రిప్ ఏమో, లేక నైటింగ్టనా? నేను చిన్నప్పటి నుంచి ఒక టాప్ సీక్రెట్ మిలిటరీ థింక్ ట్యాంక్ లో పెరిగాను. దాని కోడ్ నేమ్ ఆల్ఫాబెట్ సూప్. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇదిగో మాటలోనే మా మమ్మీ డాడీ వచ్చారు. మనం ఆ డైమండ్ ని బెంజిక్స్ కి దొరకనివ్వకూడదంటే నువ్వు ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకోమని వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నన్ను అనవసరంగా చికాకు పెట్టుకో. ఇది తనకి వాళ్ళకి సంబంధించింది. ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. కానీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో నీకు తెలుసు. తెలుసు, నీకే విషయం అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మీ గొడవని రిసెప్షన్ వరకు కాస్త ఆపుతారా? ఓకే. రేంజర్ ఆపరేటర్ సిరీస్ ఎలా నువ్వు ఎంత ఉత్సాహంగా కనబడుతున్నావు. నిజంగానా అలా ఉన్నానా? లేదు, కానీ అలా అనడం సాంప్రదాయం అన్నారు. డాక్టర్ కే, గౌన్ ఎంచుకోవడానికి సాయం చేస్తావా? నువ్విప్పుడు వేసుకుంది అదేగా. పెళ్లి ప్రమాణాల సెలబ్రేషన్ మొదలుపెట్టే ముందు మా కూతుర్ని మాకు తిరిగిచ్చే సెలబ్రేషన్లో మీరు కూడా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా పాత సమ్మర్ మళ్ళీ తిరిగి వచ్చిందని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను. సార్, మనం పాత సమ్మర్ని వెల్కమ్ చేసే ముందు మీకు తన గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంజల్, నేను ఈగల్ 2 నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు నా కోఆర్డినేట్స్ని మీకు పంపుతాను. తను ఎక్కడున్నాడు? మన సహాయం చేయాలంత దూరంలో ఉన్నాడు. వాళ్ళు సిటీని సీల్ చేయబోతున్నారు. మన ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఈగల్ 2 నుంచి సమర్, హనీ, నువ్వు
పైలట్ ని రక్షించడానికి నిజంగానే వెళ్తావా ఏంటి? ఎందుకు నువ్వు ఆ పని చేయాలనుకుంటున్నావు? నువ్వు మా కూతురివి, ఇతరులకు సహాయం చేయక్కర్లేదు. ఇప్పుడు చేయాలి. తొందరపడకు, మనం అక్కడికి వెళ్ళడం అసాధ్యం. వెళ్ళగలం. నా మాట విను. Hang on. చూసావా, చెప్పానుగా. ఆ రోజు తను నాకు దీన్ని ఇచ్చింది. ఎంత ఆశ్చర్యం! ఈ రోజు దీన్ని నీ దగ్గర నుండి తీసుకోబోతున్నాను. డైమండ్ ఇక మాది. మీ సిటీ ఇక బూడిది అయిపోవడం ఖాయం. ఓ అది సరే గాని, నీ డ్రెస్ బాగుంది రేంజర్ ఎల్లో. థ్యాంక్స్. నేనైతే చాలా ఉత్సాహంగా కనబడుతున్నావు అనేదాన్ని. మంచి రుచికరమైన కేక్ ని చెత్త మోటార్ ఆయిల్ డబ్బా పక్కన ఎవరు పెట్టారు? కేక్ నేను చేయకు. అనవసరంగా నాతో పెట్టుకోవడం తప్పని మీరు ఇప్పుడైనా తెలుసుకుంటే మంచిది. అది చూద్దాం. మొదటి ఆయుధం ఇప్పుడు పనిచేస్తోంది. సమర్, ఇలా చూడు. అసలు నువ్వు చూడ్డానికి బాగున్నానా? ఎస్. అవును. రెడీ? రెడీ. High Octane Megazord! Wallback Megazord! ఇప్పుడు నా టర్న్. వాల్మాక్స్ మెగాజోన్ చార్జింగ్ అప్. Initiate Super Saber!
నువ్వేనా? నువ్వందరూ చెప్తున్నట్టు తెలివైన దానివే అయితే నువ్వు చాలా పవర్ఫుల్ డైలాగులు మాట్లాడతావు అనుకున్నాను. అయితే నేను అందరికీ అర్థమయ్యే మ్యూజిక్ లాంగ్వేజ్లో మాట్లాడతాను. తెలివైన దానివే. కుంగ్ఫు, షార్ట్ ప్లే, అసలు మీ కూతురు ల్యాన్స్డౌన్ వంశానికి చెందినదేనా? తను మాకన్నా గొప్పది, మీకన్నా కూడా గొప్పదే. మాకు నిజంగా ఎంతో గర్వంగా ఉంది. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఈ పెళ్లి జరగగానే ఇక్కడి నుంచి వెళ్ళగలరు. మీ గురించి మాకు తెలుసు. మీరంతా కోల్పోయారు. మీకు ఇప్పుడు డబ్బు అవసరం ఉంది. అది లేకుండా మీరేం చేయగలరు? మీరెలా బ్రతుకుతారు? జాబ్ అన్నది చేసుకుని బ్రతుకుతాం. ఓకే, దొరికింది 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 దొరికింది. ఓ, ఎంత కష్టపడి కాపాడినా పాడైంది.